నా ప్రార్థన ఎందుకు ఇంట్లో, నాకెందుకు ఆలస్యం అవుతుంది? నువ్వు ఉండరా, నువ్వు ఎట్లాగో నా వారసుడివేగా, పరలోక రాజ్యం నీదేగా, వాడిని కూడా తీసుకొద్దాం నాన్న, వాడిని కూడా మారుద్దు. అందుకే నేను నీ దగ్గర ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ఆ వాడి కోసం, పాపి కోసం వెళుతున్నాను నాన్న. ఇప్పుడు జోల్లో ఉన్న చేపల కోసం ఎవరైనా మళ్ళా వాటిని పడతారా? వాటిని చూసుకుంటూ ఉంటారా? చేపలు పట్టాం, జోల్లో వేసుకున్నాం, గంప నిండా వేసుకున్నాం, మళ్ళా వాటి దగ్గరే వాటిని చూసుకుంటూ ఉంటామా? దొరకని చేపల కోసం వెళతారా? అన్ని చేపలు పట్టుకొచ్చి గంపలు వేసుకున్నావు, వాటితో కూర్చొని ఆడుకుంటూ ఉండి సరిపోద్దా? మళ్ళీ ఏం చేస్తాడు? మరలా సముద్రంలోకి వేటకి వెళ్తాడు, మళ్ళా తెచ్చుకోటకి. ఈ చేపలు కేకలేస్తున్నాయి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నావేంటి, మమ్మల్ని చూసుకో, మా దగ్గరుండు. ఏమంటాడు? మిమ్మల్ని పట్టేసే కదా, నా సొత్తే కదా, మీరు ఎక్కడికి పోరు. అందుకే దేవుడు మన మీద కంటే దృష్టి ఎక్కువగా పాపుల మీద ఉంచుతాడు. ఏ పాప ఎప్పుడు మారతాడా అని